హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అక్షయ్. సో ఈరోజు మీకు నేను GoPro Hero 12 ని అన్బాక్స్ చేయబోతున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదే GoPro Hero 12 బ్లాక్. ఓపెన్ చేస్తే ఇందులో ఇంకొక బాక్స్ ఉంటుంది. సో దీన్ని ఇలా జిప్ ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేస్తే ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీకు కనిపిస్తుంది. ఇందులో మనకి హ్యాండ్లర్, కెమెరా, 2 బ్యాటరీస్ అండ్ హెడ్ మౌంట్ అండ్ ఇంకా దీనికి ఫిక్స్ చేయడానికి ఒక స్క్రూ వస్తుంది. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి బండిల్ ప్యాక్. ఈ బండిల్ ప్యాక్లో ఇవన్నీ వస్తాయి. ఇవి కాకుండా ఓన్లీ మన కెమెరా తీసుకుంటే అందులో మీకు ఒక బ్యాటరీ అండ్ కెమెరా మాత్రమే వస్తాయి. ఓకే, సో దాన్ని బట్టి మీరు ఏం తీసుకోవాలి అనేది డిసైడ్ అవ్వండి. సో ఇప్పుడు నేను ఇందులో మీకు ఒక్కొక్కటి తీసి చెప్తూ ఉంటాను అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్లర్. ఇది మనం మొబైల్కి ఫిక్స్ చేసుకొని దీనికి ఒక స్క్రూ ఉంటుంది. సో ఈ స్క్రూ ఇందులో పెట్టేసి మనం మొబైల్ని ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో అందుకు యూస్ చేస్తారు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి ఒక C టైప్ కేబుల్ ఇస్తారు బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి హెడ్ మౌంట్ అనమాట. ఇది ఎందుకంటే మనం స్విమ్మింగ్ పూల్లోకి దిగినప్పుడు మనం కెమెరాని ఇక్కడ మౌంట్ చేసుకొని వీడియో తీసుకోవచ్చు అనమాట. సో అందుకని ఇది. అండ్ బ్యాటరీస్ మనకి ఇందులో వచ్చేసి 2 బ్యాటరీస్ ఇస్తారు మనకి బండిల్ ప్యాక్ లో వచ్చేసి. నార్మల్గా అయితే మీకు ఓన్లీ సింగిల్ బ్యాటరీ మాత్రమే ఇస్తారు ఓన్లీ కెమెరా తీసుకుంటే. సో అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కెమెరా. యా, ఇదే GoPro కెమెరా Hero 12 బ్లాక్. ఇది చాలా సింపుల్ గా క్యూట్ గా ఇంతే ఉంది. ఎంత చిన్న కెమెరాలో ఎన్ని వీడియోస్. మంచి యాక్షన్ కెమెరా ఇది. సో దీన్ని ఆన్ చేసేద్దాం మనం. కెమెరాలో మనకి ఇక్కడ 12 బ్యాక్ ఆన్ బటన్ ఉంది కదా, దీనికి ఆపోజిట్ లో ఇక్కడ మన బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంటుంది. సో దీన్ని ఇలా అని ఇలా పైకని ఇలా అంటే మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనం బ్యాటరీ వేసుకోవాలి, GoPro బ్యాటరీ. సో ఈ బ్యాటరీ మనం ఇందులో ఇన్సెట్ చేసుకోవాలి. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాల్సింది, ఇక్కడ పైన ఒక పేపర్ లా ఉంటుంది బ్యాటరీకి. సో దీన్ని మనం ఏంటా అని చెప్పేసి చింపేయకండి. ఈ బ్యాటరీని లోపల నుంచి బయటికి దీన్ని పట్టుకొని మాత్రమే లాగాలి. ఇలా కొట్టితే రాదనమాట ఇది. సో అందుకని ఈ పేపర్ పెట్టారు. నేను కూడా ఫస్ట్ చూసి దీన్ని ఇది ఎందుకు చింపేద్దామా అనుకున్నా, బట్ అలా చేయకూడదని ఒక ఫ్రెండ్ గారు చెప్పాడు. సో మీరు కూడా దాన్ని అలా చింపేయకండి. ఓకే, సో ఇప్పుడు ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. మనం దీన్ని వాటర్లో వేసినా సరే దీనికి ఏం కాదు. ఎప్పటి వరకు అంటే ఈ కంపార్ట్మెంట్ ఈ ఓపెన్ ఉంది కదా, దీన్ని మనం తీయనంత వరకు. దీనికి మనకు ఒక కేసు వస్తుంది. ఆ కేసు పెట్టినప్పుడు మాత్రం మనం దీన్ని తీయాల్సి వస్తుంది. అప్పుడు దాన్ని మనం వాటర్లో యూస్ చేయలేము అనమాట. సో ఇప్పుడు ఈ ఆన్ బటన్ని ఆన్ చేద్దాం. దీన్ని ఇలా పట్టుకొని ఒక 2 సెకండ్స్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. మనకి పవర్ ఆన్ చేయగానే ఇలా చూపించింది. ఇలా కిందికంటే మనకి ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది వాయిస్ కంట్రోల్ అనమాట. దీంట్లో కొన్ని వాయిస్ కంట్రోల్స్ ఇస్తారు. అవి ఏంటో మీకు చూపిస్తా. దీన్ని మనం ఆన్ చేస్తే ఇప్పుడు ఇది ఆన్లో ఉంది. దీన్ని ఆఫ్ చేస్తే మనకు ఆ వాయిస్ కంట్రోల్ అనేది ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి బీప్ సౌండ్ దాని పక్కన. దీన్ని ఆన్ చేస్తే బీప్ సౌండ్ వచ్చింది కదా, అది. అండ్ ఇది వచ్చేసి క్విక్ క్యాప్చర్ అంట. సో ఇది మనం ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది, ఆన్ అయితే ఆఫ్ అవుతుంది. ఇది వచ్చేసి స్క్రీన్ లాక్. దీన్ని మనం టచ్ చేస్తే స్క్రీన్ లాక్ అయిపోతుంది. అప్పుడు మనం వీడియో ఎలా తీసినా సరే షేక్ అవ్వదు అనమాట. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ స్క్రీన్ ఆప్షన్. ఇది ఇక్కడ మనము దీని మీద క్లిక్ చేస్తే ఫ్రంట్ స్క్రీన్ ఎలా కావాలి అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ స్క్రీన్లో ఇలా చూపిస్తుంది, ఇలా మనకు కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ మనకి టైం ల్యాప్స్ కనిపిస్తుంది కదా, ఆ తర్వాత ఇది వీడియో, ఇది వచ్చేసి వీడియో, అండ్ ఇది వచ్చేసి ఫోటో. ఈ ఫోటో క్లిక్ చేయాలంటే నాకు ఫస్ట్ తెలియలేదు అసలు ఎలా క్లిక్ చేయాలని చెప్పి. స్క్రీన్ మీద టచ్ స్క్రీన్ కదా అని టచ్ స్క్రీన్ మీద టచ్ చేస్తే ఫోటో వస్తుందేమో అనుకున్నా కానీ, బట్ అలా కాదు.
మనకి వీడియో ఆన్ చేయాలన్నా లేదు ఫొటోస్ తీయాలన్నా సరే ఇక్కడ పైన ఒక బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం దాని మీద క్లిక్ చేస్తే ఫోటో వస్తుంది. బట్ SD కార్డ్ లేదు మనకి, దీని లోపల SD కార్డ్ వేయలేదు, అందుకనే ఫోటో రాలేదు. బట్ ఫోటోకైనా సరే వీడియోకైనా సరే ఇదే ఆన్ బటన్, ఆఫ్ బటన్ ఇది. ఇంకేమన్నా మనం మరచితిమా? సో దీంట్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి, నాకు తెలిసిన కొన్ని అయితే చెప్తున్నా. సో ఇందులో మనకి లెన్స్ చూపిస్తుంది, ఇక్కడ వైడ్ ఉంటుంది, వైడ్ క్లిక్ చేసుకుంటే వైడ్ మీదకి వెళ్తుంది. నార్మల్గా లీనియర్ అయితే నార్మల్గా చూపిస్తుంది. వీడియో సెట్టింగ్స్ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏమంటారు రేషియో. ఇప్పుడు నార్మల్ రేషియో కావాలంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోవాలి. లేదు మనకి ఏమైనా షార్ట్స్ తీయడానికంటే ఇక్కడ 9:16 తీసుకోవాలి. అలా వీడియోస్కి మనకు నచ్చిన వీడియో కావాలంటే దాని రేషియోస్ ఉంటాయి అన్నమాట అక్కడ. ఆ తర్వాత 1080p 4K కావాలంటే 4K, ఫ్రేమ్ రేట్స్ ఉంటాయి పైన, వైడ్ లెన్స్ ఉంటాయి, ఇవి మనం ఆన్ చేసుకోవాలి. హైపర్ స్మూత్ ఎప్పుడు ఆన్లో ఉంచుకోవాలి. 1080pలో మనకి 200 వరకు వస్తుంది ఫ్రేమ్ రేటు. అప్పుడు చాలా మంచిగా స్లో మోషన్లో తీసుకోవాలంటే 1080p 200, తర్వాత 2.7K తీసుకోవచ్చు 200 ఫ్రేమ్ రేట్లో. అండ్ ఆ తర్వాత 4Kలో వచ్చేసి 100 ఫ్రేమ్ రేట్ వరకు వస్తుంది మీకు. రిజల్యూషన్ వచ్చేసి లెన్స్ వైడ్ యాంగిల్. సో అలా డిఫరెంట్ మనకు కావాల్సినవి. ఎప్పుడు HDR యూస్ చేసుకోవాలి, HDR యూస్ చేసుకుంటే కొంచెం మనకి కలర్స్ అనేవి కొంచెం వైబ్రెంట్గా మంచిగా కనిపిస్తాయి అన్నమాట. 4K వచ్చేసి మనకి ఇక్కడ 25 ఫ్రేమ్ రేట్లోనే ఉంది, 25 ఉంది, 24 కూడా ఉంది. అలా మనం సెట్ చేసుకొని సేవ్ యాజ్ కొట్టుకొని ఇలా కొట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది హ్యాండిల్కి మౌంట్ చేసి చూపిస్తాం మీకు. ఇది హ్యాండిల్కి మౌంట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ దీని లోపల ఉంటుంది ఇది మౌంట్ చేసే ఆప్షన్. ఇవి రెండు ఇలా బయటకు అనేసి ఇది ఇందులో పెట్టాలి. ఇలా ఫిక్స్ చేసి దీనికి ఒక స్క్రూ ఉంటుంది, ఈ స్క్రూ తీసి ఇక్కడ దీనికి పెట్టాలన్నమాట, ఫిక్స్ చేయాలి. సో ఇది సెటప్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది ఏంటంటే జస్ట్ బేసిక్ సెటప్. ఇది మనము ఏమంటారు స్విమ్మింగ్ పూల్లో వాటర్ రెసిస్టెన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బట్ బయట మనకి దీనికి మైక్ మౌంట్ చేయాలన్నా ఇంకా దీనికి ఒక మంచి సెటప్ కావాలంటే మాత్రం ఇంకా చాలా తీసుకోవాలి ఎక్విప్మెంట్స్. దానికోసం మనం ఒక బ్లూటూత్ మైక్ దానికి కనెక్ట్ చేయాలనుకుంటే దీనికి ఒక కేస్ ఉంటుంది అనమాట, 500లో దొరుకుతుంది మనకి. అది పెట్టాలంటే ఫస్ట్ ఈ డోర్ తీసేయాలి. దీన్ని ఇలా సింపుల్గా ఇలా తీసేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో పెట్టుకోవాలి మనం. సో ఇలా ఇప్పుడు మనం దీనికి ఏదైనా ఇలాంటి మైక్ దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట, అప్పుడు మాత్రమే కనెక్ట్ అవుతుంది. అండ్ బ్లూటూత్ మైక్ దీనికి కనెక్ట్ చేయాలంటే దీనికి ఒక అడాప్టర్ ఉంటుంది. బ్లూటూత్ మైక్ ఎలా కనెక్ట్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది దీని బేసిక్ సెటప్. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.